అన్నం అమ్మకుండా కలలు అమ్ముతున్నావురా నువ్వు. నాన్న, నాకు ఈ చిన్న షాపులు ఏం సరిపోవు. నేను బిజినెస్ మ్యాన్ అవుతా. చేసిన ఘనకార్యాలు చాలు. ఇకనైనా నోరు మూసుకొని కొట్టులో పడిండు. రేయ్ వీరు, ఈసారి ఏ కలరా? ఇతనే ఆజాము, వీరుగాడి జిగిరి జాన్. ఆజాము వీరుకి టోటల్ ఆపోజిట్. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కష్టపడితే సరిపోదు, కొద్దిగా లక్ కూడా ఉండాలి. కానీ ఎలాగో లక్ లేనప్పుడు ఎంత కష్టపడి ఏం లాభం అని వాళ్ళ నాన్న మటన్ షాప్లో సెటిల్ అయిపోయాడు. ఇతనికి దరిద్రం వైఫై లాగా ఉంటుంది. ఆజాముకి పెద్ద కలలేం లేవు. రోజు మొత్తం ఎటువంటి దరిద్రం లేకుండా గడిస్తే చాలనుకునే టైప్. ఆజాముకి ఉన్న దరిద్రాల్లో వీరుబాబునే అతిపెద్ద దరిద్రం. వీడిని దరిద్రము వదలదు, వీరుబాబు కూడా వదలడు. రే యాజాము, వినురా, ఈసారి మన లైఫ్ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఏం ప్లాన్ రా? ఈసారి ఏం నష్టం వస్తుందో చెప్పు ముందుగానే. జ్యూస్ ఫ్రాంచైజీరా, వీరుబాబు జ్యూసెస్. ప్రతి ఊర్లో ఒక బ్రాంచ్. ఫ్రాంచైజీ ముందు జ్యూస్ ఎలా చేయాలో నేర్చుకో. రే ఆజాము, నువ్వే నన్ను నమ్మకపోతే ఈ పులుసు పల్లి నన్ను ఏం నమ్మిద్దిరా? వద్దురా, సూర్యాబాయ్ డైలాగ్ లాపి డబ్బులు ఎలా సెట్ చేస్తావో చెప్పు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంకొకటిది దరిద్రం. రెండు కలిసాయంటే బిజినెస్ సెట్ అయినట్టే. ఇదే మన మొదటి బ్రాంచ్ రా. ఈ స్టాల్ కంటే పాన్ షాప్ మేలురా. బ్రాండింగ్ రా ఇది. ఒక్క రోజులో ఏది పర్ఫెక్ట్ కాదు. బాబు, ఒక మసాలా లెమన్ జ్యూస్ ఇవ్వు. ఇది ఫుల్ ఎనర్జీ జ్యూస్ సార్. కొంచెం డస్ట్ కూడా ఫ్రీ. డ్రింక్ అండ్ ఫీల్ ద పవర్ ఆఫ్ వీరుబాబు బ్రాండ్. ఏంది రాజాము ఇలా అయింది? సావు తప్పి కన్ను లొట్టబోయింది. మేడం, ఫ్రీ జ్యూస్ స్పెషల్ కస్టమర్స్ కోసం. నేను ఈ రోడ్ సైడ్ డ్రింక్స్ తాగను. అది నీకు కాదులేమ్మా, డాక్టర్కి బిల్లు. సచ్చింది కొర్రే. గుండె మీద చెయ్యి వేశావు. తెలియలేదా నీకు అక్కడున్న నా పవర్? ఇదంట్రా నీ బిజినెస్? రైస్ డబ్బులతో నిమ్మకాయలు కొంటావా? డైవర్సిఫికేషన్ డాడీ. ముందు నీ బ్రెయిన్ డైవర్సిఫై చేస్తా రారా. టైం 100% సక్సెస్ రా. మళ్ళీ దరిద్రం నన్ను ఫాలో అయిందిరా వీరు. ఇదే వీరుగాడి వీరగాథ. సక్సెస్ కోసం ప్రయత్నం, ఫెయిల్ అయిన ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరొక ఎపిసోడ్లో సినిమా ప్లాన్తో కలుద్దాం.